కాంగ్రెస్కు సపోర్ట్ చేసినని మీరు అనుకుంటారు. బెంగళూరు నుంచి డబ్బులే తెచ్చుకున్నామని అన్నారు. బెంగళూరు నుంచి డబ్బులే తెచ్చుకున్నామని అన్నారు. నేను కూడా పోయిన ఇంటర్వ్యూలో కూడా అడిగిన మిమ్మల్ని, అడిగితే నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. నేను ఏమంటున్నా అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్కి ఓటేసారు పబ్లిక్. కాంగ్రెస్ అంటే ఇదే బీఆర్ఎస్ నోడకూడదు అనే ఫీలింగ్కి వచ్చి వాళ్ళు వేసిర్రు. అప్పుడున్న ఆల్టర్నేటివ్ అది ఒక్కటే ఉండడం వల్ల ప్రజలు వేసిర్రు. ప్రజలకు ఇష్టం ఉంటే మనం చూపించినాం నంబర్ 1. ఇప్పుడు కూడా మీకు ఎంపీ ఎలక్షన్లో మనం ఇందిరా పార్కో లేకపోతే సుందరయ్య పార్కో పద్మారావు పార్కో లేదంటే చేవెళ్ళనో మల్కాజ్గిరో నిజామాబాదో భువనగిరి ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు మీలో మీకు ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అని అడిగినప్పుడు ఎక్కువ మంది అంటే మనం ఆప్షన్స్ కూడా ఇచ్చినాం. ఏ రాహుల్ గాంధీ, బి కేసీఆర్, సి నరేంద్ర మోడీ. ఒకసారి ఇది చెప్పినాం, ఒకసారి అట్లా ఉల్టా ఈ ముగ్గురు ఆప్షన్ ఇస్తే 70-80% పీపుల్ మోడీ మోడీ అంటున్నారు. మరి వాళ్ళు మోడీ అన్నప్పుడు నేను ఏమైనా కట్ చేసి పెట్టాలనా? ఓకే సరే, దాంట్లో తప్పలేదు. అంటే నేను దానికంటే ముంగట ఇంకొక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. మీరు ఒక డాక్టరేటా, మీరు ఒక జర్నలిస్టా, మీరు ఒక ఛానల్కి ఓనరా, మీరు ఏంది అది నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగ రక్షణ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ, దానికి సంబంధించి మీరు ఏమైనా చైర్మనా? అవును, దాన్ని నేను ఫౌండ్. ఏంటిది వీటన్నిట్లలో మీరు ఏంటిది అంటున్నా? నేను అన్ని మీరా? ఇప్పుడు నాకు పిహెచ్డీ అయిపోయింది అబ్బా, కొందరిది డిగ్రీ అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, అలా నాకు పిహెచ్డీ అయిపోయింది కాబట్టి అది డాక్టరేట్ అని చెప్పుకున్నాం. దాంతో మనం ఏం జాబ్ చేయట్లే. ఛానల్ పెట్టినాం, ఉండాలి కాబట్టి ఒక ఛానల్ ఉండాలి అని పెట్టినాం. నిరుద్యోగులకు కష్టం వచ్చింది కాబట్టి ఒక ఉద్యమకారుడుగా మనం ఒక నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినాం. ఇలా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ధర్మపురి అరవింద్కి ఉంది, బండి సంజయ్ అన్నకు ఉంది, రఘునందన్ రావు అన్నకు ఉంది. అన్న అంటున్నావు చెప్తున్నా జనరల్గా, కేటీఆర్ అన్నకు ఉంది. కావాలండి సరే, పొలిటికల్ లీడర్లకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా లేదా? యూట్యూబ్ ఛానల్స్ కేటీ రామారావు గారికి లేనట్టుంది మరి. సరే, ఆయనకు ఉందో లేదా కానీ ఇప్పుడు నేను చెప్పిన మిగతా వాళ్ళకి దాదాపు ఉంది. తర్వాత సరే మీరే హ్యాండిల్ చేస్తారా? చెప్పిందాక విందు క్రాంతి. సరే, యూట్యూబ్ వాళ్ళకి లేకున్నా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా లేవా? యూట్యూబ్ ఛానల్ కాదు, ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సపరేట్ ఇప్పుడు ఒక 10-20 ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు మనం వార్తలు వింటున్నాం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది, ఒక సెల్ ఫోన్ లాగా అయిపోయింది. అంటే ఉద్యమాలు చేసేటోళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ ఉండాల్సిందే అంటూ అట్లా ఉంది. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఆ కేసీఆర్ నుంచి రక్షించుకోవడం కోసం అప్పుడున్న సందర్భంలో పెట్టినాం. ఇప్పటికైనా ఎవరైనా నిరుద్యోగులు మాకు కష్టం ఉందని అంటే డెఫినెట్గా వాళ్ళ కోసం చేస్తాను. తెలుగు భాష లెక్క నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అని అంటూ తప్పేముంది, అంతే అంటూ. ఇప్పుడు అయ్యేది మనం చేద్దాం అంటున్నా. అయ్యేది చేస్తావు కానీ అంత అమౌంట్ గురించి చేయొద్దు కదా అన్న. అంతా నిరుద్యోగుల నుంచి ఎప్పుడైనా 1 రూపాయి తీసుకున్నాం అడుగు. ఎవరు? తెలంగాణ నిరుద్యోగుల పేరు చెప్పి మీరు క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. నేను నిరుద్యోగుల పేరు చెప్పి తీసుకోలే. నేను కేసీఆర్ గవర్నమెంట్ను గద్దె దించాలి, తెగించి కొట్లాడుతున్న ఆర్థిక మద్దతు ఇవ్వండి. కేసీఆర్ మీరు కొట్లాడి కేసీఆర్ గద్దె దిగండు. ఈ టైంలో మీరు కేసీఆర్కు సపోర్టివ్గా నిలబడతారా? ప్రతిపక్షంలో ఉండి మీ జర్నలిజం నడిపిస్తారా? లేకపోతే అధికార పక్షంలో ఉన్న పార్టీల వైపు మీరు మొగ్గు చూపుతూ మాట్లాడతారా? నేను ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రానే ఉందని చెప్తున్నా. అంతంత మాత్రానే ఉంది అని అంటున్నాను కదా. నిజంగా చెప్పండి. అంటే మీరు మొదట నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు అంటున్నట్టు ముసలి తాత వచ్చండి కదా, వచ్చినప్పుడు మీకు కౌంటర్ ఇచ్చిపోయింది కదా. సో విషయం చెప్పండి, అప్పుడుకు ఇప్పటికు రేవంత్ రెడ్డి పరిపాలన సక్సెస్ఫుల్ అయిందా కాలేదా అంటే ఏం చెప్తా? ఒకటే మాటలో అనుకున్నంత లేదని చెప్తున్నా కదా. అనుకున్నట్టు లేదు, ఏమేమన్నా ఏదైతే ఊహించినామో ఆ ఊహించినట్టు లేదు. కొంతవరకు పర్లేదు కానీ చాలా విషయాలలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిర్రు, పనికి మాలిన పథకం అది. ఒప్పుకుంటారా? 100% పనికి మాలిన పథకం. ఎందుకంటే నేను 100 మందిని కలిసినప్పుడు వీళ్ళు అతి తెలివి ఉపయోగిస్తారు. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళాలి, వీళ్ళకి తెలియకపోతే కేసీఆర్ బతుకమ్మ చీరలు పెట్టి ఎట్లా ఫెయిల్ అయిండో, బతుకమ్మ చీరలు ఏం చేసిర్రు, పందులు రాకుండా పత్తి చేనులు అక్కడ కట్టడం, వరి చేనులు అక్కడ కట్టడం, చిన్నపిల్లలకు ఉయ్యాలు ఊపడడం, ఇట్లాంటి దానికి వాడినట్టు. అది ఎంతైతే తిట్టుకున్నారో కేసీఆర్ని అప్పుడు, బతుకమ్మ చీరలు ఎందుకు ఇచ్చిండు, నీ కూతురు అయితే ఇదే కట్టుకుంటుందా ఇట్లా అడిగినట్టు. ఈ బస్సుది కూడా ఏమైందంటే వీళ్ళు బస్సులు తగ్గించారు. బస్సులు తగ్గించేసి లిమిటెడ్ బస్సులు ఉండడం వల్ల సీట్లు దొరుకుతలేవు. సీట్లు దొరకకపోవడం వల్ల మగ పిల్లలు పాపం స్టూడెంట్స్ ఎస్పెషల్గా
వాళ్ళు నిలబడాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చి నిలబడాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్లు వ్యతిరేకం అయిపోయారు, ఆల్రెడీ తిడుతున్నారు గ్రౌండ్లో. తర్వాత ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు, వీళ్ళు తిడుతున్నారు, ఎక్కడ కనబడితే అక్కడ తిట్టుకుంటే చెప్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ అన్న ఒకప్పుడు ఎక్కిందనుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కుతురన్న, బస్సు ఊగుతుంది, మాకు నడవాలన్న కష్టం అవుతుంది. వీళ్ళు వాళ్ళకు నడపడానికి డ్రైవర్కు కష్టం ఉంది, కండక్టర్ కూడా టికెట్ తీసుకోవాలన్నా ఎంత లేడీస్ ఉంటారు, అక్కడెక్కడ మొగోళ్ళు కొందరు ఉంటే అటు ఈడికెళ్ళి అటు జరగాలి పోవాలన్నా అసలు అది నిలబడుతున్నారు. అది చాలా ఇబ్బంది అవుతుందంటే కొందరేమో జడలు వేసుకోవడం, కొబ్బరి నూనె పెట్టుకోవడం, పౌడర్ వేసుకోవడం, అద్దం పెట్టుకోవడం, టిక్లీలు పెట్టుకోవడం బస్సులనే ఫ్రీ కాబట్టి. అంటే ఒక రకంగా కాదు, అది చాలా దారుణంగా ఉంది. సీట్ల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇంకోటి వీళ్ళు ఎక్స్ప్రెస్కే, అది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వరకే ఉంది, అంటే సూపర్ లగ్జరీకి కానీ గరోడకు కానీ ఇంకా మిగతా ఇయ్యరట. వీళ్ళు ఫెయిల్ అయినట్టే అంటారు దీంట్లో 100%. ఈ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు కదా, వాటిలో ఫెయిల్ అయిపోయారు. స్కూటీ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 2500 రూపాయలు ఇస్తున్నారు, ప్రతి మహిళకు కుటుంబానికి 2500 ఇస్తున్నారు. ఒక్కటి చెప్పిర్రా, 100 చెప్పిర్రు, ఫెయిల్ అయ్యారా? ఈ హామీల విషయంలో అయితే చూస్తున్నాం కదా, కనబడుతుంది కదా. ఇప్పుడు బోనస్ కూడా 500 ఇస్తున్నారు, ఇప్పుడు ఏమంటే సన్న మాటలకే ఇస్తాను, దొడ్డర్లకి ఏమంటున్నారు. రైట్, ఫెయిల్ అయిపోయారు అంటారు. సరే, ఈ అంశాన్ని ఒప్పుకున్నారు.